బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రపురంలో గ్రాసిస్ ఇండస్ట్రీస్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. దీంతో బలభద్రపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రాసిమ్ ఇండస్ట్రీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 300 మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలకు మద్దతుగా నిలిచారు. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. బలభద్రపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ గ్రాసిమ్ సంస్థకి సంబంధించిన ఇండస్ట్రీస్ సంబంధించి విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇక్కడ ఏర్పాట్లు అన్ని చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బలభద్రపురంలో హైకోర్టు నెలకొని ఉంది. ఇక్కడ స్థానికులు ఎవరు కూడా ఇప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యే అవకాశాలు కనిపించట్లా. అయితే కొంతమంది బయట వాళ్ళు ఇక్కడికి లోపలికి వెళ్తున్నారని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక్కడ కొంతమంది దాదాపుగా 300 మందికి పైగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమందిని వస్తున్న వారిని లోపలికి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి లోపలికి వెళ్తున్న సభలోకి వెళ్తున్న వారిని తనిఖీలు చేసి నిర్ధారించిన తర్వాతే పోలీసులు లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకవైపు అనపర్తి ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విస్తరణ విషయంలో ఒకరెవరిని మద్దతుగా ఉంటే ఒకరెవరిని వ్యతిరేకంగా ఉంటున్నారు. దీని మీద ఇప్పుడు ఆల్రెడీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురం చేరుకున్నారు తన అనుచరులతోటి. అయితే లోపలికి రామకృష్ణారెడ్డిని అనుమతిస్తారా లేదనేది వేచి చూడాలి. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఉంది. మరోవైపు మరి కాసేపట్లో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇక్కడికి వస్తారని చెప్పి సమాచారం ఉంది. దీంతో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకా అధికారులు ఎవరు ప్రజాభిప్రాయ వేదిక వద్దకు చేరుకోలేదు. మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. 12 గంటల లోపల ఈ ప్రజాభిప్రాయ సేకరణని అధికారులు చేపడతారు. ఎందుకంటే జనం ఈ ప్రజాభిప్రాయ వేదికకి చేరుకుంటేనే అధికారులు వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే గతంలో ఇలాగే ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు పెద్ద చర్చ జరిగింది, పెద్ద వివాదం జరిగింది. దీంతో వాయిదా వేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు చూస్తే చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మొదటి 990 కోట్లకు పైగా కోట్లతోటి ఇక్కడ ఉప్పు ఆధారిత పరిశ్రమగా అంటే కాస్ట్యూమ్ సోడా తయారు చేస్తుంటారు. అయితే ఇక్కడ మొదటి విడత ప్రారంభమైంది. గత 5 నెలలు 6 నెలల క్రితమే ఇది సీఎం జగన్ దీన్ని ప్రారంభించారు. రెండో విడత దాదాపు 2000 కోట్లతోటి రెండో విస్తరణ కార్యక్రమం చేపట్టడానికి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే కాలుష్యం వెదజల్లే పరిస్థితి ఉంది. ఈ కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మా గ్రామాలకి చుట్టుపక్కల గ్రామాలకి దగ్గరలో ఇది పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ని కలిసి వినతి పత్రాలు అందజేశారు. అలాగే స్థానికంగా కూడా ఆందోళనలు చేశారు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా అధికారులు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో అసలు స్థానిక గ్రామస్తులను ఎవరిని రాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమందిని అడ్డుకునే అవకాశం ఉన్న వారిని కూడా రానివ్వకుండా చూస్తారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే బలభద్రపురం జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర చాలా ఉద్రిక్తత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.